జై శ్రీరామ్. కొండను తవ్వి ఎలుకను పట్టడం, లేదా ముందు గేట్ ఏమో బ్రహ్మాండంగా రాజభవనంలా కట్టి వెనుకకు పూరి గుడిసెలో ఉండడం అంటే అది ఏంటో ఈరోజు మనం చూసాం. అంటే రాహుల్ గాంధీ గారు ఏదైతే ఒక 4 రోజుల ముందు 5 రోజుల ముందు ప్రచారం చేశారో, పబ్లిసిటీ చేశారో, అణుబాంబు పేల్చేస్తా, అటం బాంబులు పేల్చేస్తా, విస్ఫోటనం వస్తుంది, మొత్తం డెమోక్రసీ అంతా ఇట్లా చిల్లని జిత్తులు అయిపోతుంది అని చెప్పి ఏవైతే చెప్పారో ఆ చెప్పిన మాటల లోపట ఈరోజు అసలు ఏం లేదు. చేరుపట కుక్క పటాకులు వేలినట్టంత సౌండ్ కూడా రాలేదు. కాకపోతే అందులో కొంత వాస్తవం ఉందన్న మాట మాత్రం వాస్తవం. అందులో కొంత నిజం లేదని కాదు, కానీ ఆ స్థాయిలో నిజం లేదు. ఏదైతే రాహుల్ గాంధీ అంతకంటే ముందు ప్రచారం చేశాడో ఆ స్థాయిలో మటుకు లేదు. ఎందుకు లేదు అనేదానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అంటే రాహుల్ గాంధీ గారు అంటున్నారు, ఒక్కటే చోట 4 ఓట్లు ఉన్నాయి, 10 చోట్లు ఉన్నాయి, 20 ఓట్లు ఉన్నాయి, ఒకే ఇంట్లో 60 ఓట్లు ఉన్నాయి, 40 ఓట్లు ఉన్నాయని. హైదరాబాద్ పాత బస్తీలో ఒక్కసారి లిస్ట్ తీయండి, ఏర్పడుతుంది ఎన్ని ఒక్క ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయో. అది ఒక్కసారి తీయండి. హైదరాబాద్లో ఒక్క ఇంట్లో, ఒక పాత బస్తీలో ఒక్క ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయో చూడండి. ఒకసారి అనుకోకుండా ఒకసారి మదీనాకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక వ్యక్తి, అంటే మేము కొంత వ్యాపార పరంగా, బట్టల వ్యాపార పరంగా సంబంధం ఉంది కాబట్టి ఒకసారి హైదరాబాద్ వెళ్ళాం, చూద్దాం మార్కెట్ ఎలా ఉందో చూద్దామని. అప్పుడు ఒక వ్యక్తి వచ్చి 50 మీటర్ దేవు, 40 మీటర్ దేవు, 100 మీటర్ దేవు అని చెప్పి ఇట్లా మాట్లాడుతున్నాడు. మాట్లాడితే మీది హోల్సేల్ ఎక్కడ, మీ వ్యాపారం ఏంది అని అంటే నేనే సబ్ గరికెళ్ళి అన్నాడు. అంటే విషయం, అంటే ఇది అన్ని అబద్ధం చెప్పడం లేదు, ఇది వాస్తవమే మాట్లాడుతున్నా. అలాంటి పరిస్థితి ఉన్నది. అంటే ఒకే ఇంట్లో అవన్నీ దొంగ ఓట్ల, మెంచి ఓట్ల, అవన్నీ డిసైడ్ చేయాల్సింది ఎలక్షన్ కమిషన్ అడగాలి. అంటే విషయము ఇక్కడ ఏది వచ్చిందంటే దొంగ ఓట్ల అనే విషయం వచ్చింది. 2 ఓట్లు ఒకటే చోట ఉన్నాయి అనేది మెయిన్ పాయింట్. వాళ్ళు భారతీయులు అవునా కాదా అనేది, వాళ్ళు భారతీయులే, వాళ్ళు భారతదేశంలో పడిన ఓటు ఉంది. కానీ ఇక్కడ ఒకటి రాహుల్ గాంధీ గారు మర్చిపోతున్నారు. ఇప్పుడు కొన్ని ఓట్లు బీజేపీ చేయడం వల్లే బీజేపీ గెలిచింది అని అంటున్నారు, బీజేపీకి సపోర్ట్గా బీజేపీ గెలిచింది అంటున్నారు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఏవైతే ఓటర్ లిస్ట్ లో చూపిస్తున్నాడో 2 ఓట్లు, 3 ఓట్లు, 5 ఓట్లు ఉన్నాయి, వీళ్ళందరూ చూపిస్తున్నారు. నిజంగా వాళ్ళందరూ బీజేపీ కోటేసిన వాళ్ళేనా? కాంగ్రెస్ కోటేసిన వాళ్ళు లేరా కదా? వీళ్ళందరూ కూడా బీజేపీ కోటేసిన, గంపగుత్త బీజేపీ కోటేసిన వాళ్ళని ఎట్లా నిర్ధారణ చేయడం? రహస్య ఓటింగ్ లో జరుగుతున్న ఈ వ్యవస్థ లోపల వాళ్ళందరూ దొంగ ఓటర్లే, లేకపోతే బీజేపీకి పడ్డ ఓటర్లే అని చెప్పని ఎలా డిసైడ్ చేయడం? వాళ్ళందరూ దొంగ ఓటర్లే, ఒక్క చోట మటుకే వాళ్ళందరూ నిజమైన ఓటర్లు, ఇంకా 2వ చోట వాళ్ళు దొంగ ఓటే. దొంగ ఓటు మీన్స్ సెన్స్ ఏంటంటే, ఇప్పుడు చిన్న ఉదాహరణ మీరు చూడండి. హైదరాబాద్ ఉంది, ఆంధ్రప్రదేశ్ ఉంది, తెలంగాణ ఉంది. హైదరాబాద్లో, తెలంగాణలో, ఉత్తర తెలంగాణలో ఎంతో మంది ఆంధ్ర వాళ్ళు మేస్త్రీలుగా వచ్చి వీళ్ళందరూ ఇక్కడ ఉంటారు. చాలా మంది, కొన్ని వేల మంది ఉంటారు. ఆ వేల మందికి ఇక్కడ కూడా ఓట్లు ఉన్నాయి, అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు ఎలా మరి? వాళ్ళకు మహారాష్ట్రలో ఉంది, కర్ణాటకలో ఉంది అని చెప్పినట్టు అటు ఆంధ్రప్రదేశ్లో ఉంది, ఇటు తెలంగాణలో ఉంది అని చెప్పొచ్చు కదా. కూకట్పల్లి కానీ వగేరా వగేరా ప్రాంతాల లోపల, హైదరాబాద్ లోపల ఉన్న వాళ్ళందరికీ అసలు ఎవరు కూడా ఆంధ్రప్రదేశ్లో ఓట్లేదా? ఇది ఒకసారి ఆలోచించాలి. అంటే ఇప్పుడు సర్ అనేది చేస్తున్నది అదే. ఇప్పుడు ప్రాథమికంగా ప్రత్యక్షంగా చేస్తున్నది అదే. ఎన్ని దొంగ ఓట్లు ఉన్నాయి, ఎన్ని నాన్ స్టాండింగ్ ఓట్స్ ఉన్నాయి, అసలు చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారని మొత్తం స్క్రూటినీ చేసి తీసి పారేస్తున్నది అదే. రాహుల్ గాంధీ గారు ఇండైరెక్ట్ గా సర్ను ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నట్టే. ఇక్కడ సరే ఎక్కడ రాహుల్ గాంధీ గారు ఫెయిల్ అయ్యారంటే అవన్నీ కాంగ్రెస్ కు పడ్డాయి, అవన్నీ బీజేపీకి పడ్డాయని చెప్తున్నారు. కానీ అవన్నీ బీజేపీ పడ్డట్టుగా రుజువైంది. అక్కడ మెజార్టీ వస్తే బీజేపీ పడ్డట్టేనా? ఇప్పుడు బీజేపీ వాళ్ళు అంటారు, భయ్ అసలు మాకు 2,50,000 మెజార్టీ వచ్చేది, ఇవన్నీ చేయడం వల్ల మాకు 1,50,000 మెజార్టీ వచ్చింది అని చెప్పండి బీజేపీ వాళ్ళంటే. ఇది కూడా ఆలోచించాలి కదా. కాంగ్రెస్ మహారాష్ట్రలో కూడా మాకు ఇంకా ఎక్కువ ఓట్లు వచ్చేటి, ఇవన్నీ చేయడం వల్లే మాకు ఇట్లాంటి పరిస్థితి వచ్చిందంటే అప్పుడేం సమాధానం చెప్పడం? సో ఏ రకంగా చూసినా రాహుల్ గాంధీ గారు ఈ విషయాన్ని అటంబాంబు, అణుబాంబు అనకుండా ఎలక్షన్ కమిషన్ యొక్క డొల్లతనాన్ని బయట పెడుతున్నాను కనుక చాలా సింపుల్గా చెప్తే సరిపోయేది. ఇంకొక విషయం కూడా ఇక్కడ ఏంటంటే, దీనికి సంబంధించి ఏదున్నా కూడా
అధికారికంగా లోక్సభలో ప్రతిపక్ష నాయకుని హోదాలో కానీ లేదా కాంగ్రెస్ నాయకుని హోదాలో కానీ ఎంపీ హోదాలో కానీ ఎలక్షన్ కమిషన్కు ఇట్లా సింపుల్గా చెప్పేయచ్చు. చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకోకపోతే, వాళ్ళు చర్యలు తీసుకోకపోతే అప్పుడు దాని గురించి మాట్లాడినా బాగుండేది అనేది ఇంకొకటి. కానీ ఓకే, మీరు చెప్పడం వల్ల కొంత జనంకు తెలిసిపోయింది, మంచో చెడో తెలిసిపోయింది. కానీ మీరు ఆశించిన స్థాయిలో మాత్రం జనం దీన్ని పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకోలేదంటే చాలా మంది వాళ్ళ సొంత ఊర్లో కూడా సీట్లు ఓటు ఉంచుకొని, ఇప్పుడు కొందరు ఢిల్లీలో బాంబేలో ఎక్కడెక్కడో ఉంటారు. ఇప్పుడు తెలంగాణ నుంచి కూడా చాలా మంది ఢిల్లీ, బొంబాయి, భీవండి, బాంబే, షోలాపూర్ వలస వెళ్ళే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఇక్కడ కూడా ఓటు ఉంది, అక్కడ కూడా ఓటు ఉంది. కొన్ని ఇప్పుడు రాజస్థాన్ నుంచి ఎందరో కొన్ని వేల మంది ఇక్కడ బతకడానికి వస్తారు. రాజస్థాన్ ఎలక్షన్లు జరిగితే ట్రైన్ మాట్లాడించి పంపించారు రాజస్థాన్కు. వీళ్ళందరికీ ట్రైన్ మాట్లాడించి వీలైతే కారు ఖర్చులు ఇచ్చి కూడా పంపించిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు విషయం ఏంటి అంటే అక్కడ కూడా వాళ్ళకు ఓటు ఉంది, మళ్ళీ ఇక్కడ కూడా ఓటు ఉంది. ఇప్పుడు సరి చేస్తున్నది అదే. ఈ వ్యవస్థ మారాలా. ఇప్పుడు సర్ను మీరు అభినందించండి, సర్ను వ్యతిరేకించకండి. రాహుల్ గాంధీ గారు, ఇది వ్యతిరేకించాల్సిన సందర్భం కాదు. దొంగ ఓట్లను తీసి పారేయాల్సిందే. అది విదేశీయుల, స్వదేశీయుల, ఎవరన్నా కానీ దొంగ ఎవరికైనా ఒకటే ఓటు ఉండాలి. ఓటర్ను ఆధార్తో లేకపోతే పాన్ కార్డుతో లేకపోతే పాస్పోర్ట్తో అనుసంధానం చెయ్యాలని చెప్పి డిమాండ్ చేయండి. ఇది చాలా మంచి రిజల్ట్ వస్తుంది ప్రతిపక్షానికి. అంతేగాని ఈసీని పట్టుకొని అట్లాంటి బీజేపీకి సపోర్ట్ చేసినాడు చేయని దాన్ని పట్టుకొని చేసింది అనుకోరి. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఇంకా వేరే ఆలోచిస్తారు. మళ్ళీ వారు ఏదైనా ఆలోచించాల్సింది రాజ్యాంగబద్ధమైన సంస్థ రాజ్యాంగబద్ధంగా ఆలోచిస్తారు కదా. బయటకు వెళ్ళి డప్పులు కొట్టుకుంటూ మాట్లాడితే వచ్చి మీరు వచ్చారు కదా రండి అని చెప్పి లోపలికి పిలవారు కదా. వాళ్ళ రూల్స్ ప్రకారం వాళ్ళ పద్ధతి ప్రకారం ఏది చేయాలో అది చేస్తే వాళ్ళు ఇస్తారు. సుప్రీంకోర్టు అంది 60 లక్షల ఓటర్ల లిస్టు తీసేసినప్పుడు దాని లిస్ట్ ఇవ్వన్నది. ఆ లిస్టు ఇస్తూ ఎందుకు తీసేశారో కూడా అడుగుతుంది. ఇప్పుడు దానికి వివరణ ఇవ్వాలా, సుప్రీంకోర్టు చూసుకుంటుంది. సుప్రీంకోర్టులో కపిల్ సిబాలో సింగ్ ఎవరో మాట్లాడతారు కదా. మరి ఇంకెక్కడ పొరపాటు జరుగుతున్నట్టు అంటే ఒక్కటి దీనిలో ఆలోచించాల్సింది ఏంటంటే, ఒక ఓటు పడింది అంటే ఆ పడ్డ ఓటు ఖచ్చితంగా ఈ పార్టీకే పడ్డదని చెప్పని ఖచ్చితంగా ఎవరు చెప్పలేరు. ఇది మాత్రం ఖచ్చితం. ఇంటి పక్క పొంటోడు ఒక అభ్యర్థి పోటీ చేస్తే ఇంటి పక్కోడు కూడా ఆ అభ్యర్థికి ఓటేయకపోవచ్చు. నీకే ఓటేస్తా అని చెప్పిన వాడు కూడా. సో ఇది కరెక్ట్గా అంటే దీనివల్లే బీజేపీ గెలిచిందని చెప్పి చెప్పడం కరెక్ట్ కాదు. కాకపోతే అలాంటి ఓట్లన్నీ తొలగించడం అని చెప్పి చెప్పడం మటుకు కరెక్ట్. ఇది కాంగ్రెస్ పార్టీ కానీ రాహుల్ గాంధీ కానీ గమనించుకోవాలని చెప్పి కోరుకున్నాం. జై శ్రీరామ్.